వైసీపీ నాయకుడిని వైసీపీ వాళ్లే చంపేశారన్నటువంటి ఆరోపణల్ని ఆ చనిపోయిన కుటుంబమే తోసిపుచ్చినటువంటి ఘటన ఇది. తాజాగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగం సంయుక్త కార్యదర్శి నవలూరు చెన్నారెడ్డి దారుణ హత్యతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని మృతుని తండ్రి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భాస్కర్ రెడ్డి, మామ పేరన రంగారెడ్డి, సోదరుడు మాధవరెడ్డి స్పష్టం చేశారు. రెండచింతల మండలం రెంటాల గ్రామంలో శనివారం వాళ్ళు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం పిన్నెల్లి సోదరులతో తామన్న మాటలు అని పచ్చ మీడియా వక్రీకరించి ఇష్టారీతిని రాసిందని మండిపడ్డారు. తన అల్లుడు చెన్నారెడ్డిని అతి కిరాతకంగా హత్య చేస్తే ఆ కేసు నీచుగార్చేందుకు పచ్చ మీడియా పిచ్చిరాతలు రాసిందని మామ పేరన రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకారకులైన వాళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని తాను వెంకటరామరెడ్డిని ఆవేదనతో అడిగానని, దీన్ని పచ్చ మీడియా వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు రాసిందని చెప్పారు. హత్యతో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళతో పాటు వెనక ఉన్న వాళ్ళని కూడా వదలొద్దని కోరారు. తన కుమార్తెకు న్యాయం చేయాలన్నారు. ఎక్కడో ఉన్న వెంకటరామరెడ్డికి ఈ హత్యకి ఏమిటి సంబంధం అని చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. పచ్చ పత్రికలో వెంకటరామరెడ్డిని టార్గెట్ చేసి ఇష్టారీతిన వార్తలు రాశాయని మండిపడ్డారు. గ్రామంలో చిన్న సమస్యలు చెప్పినా తాము చెప్పేది ఒకటి, పచ్చ మీడియా రాసేది మరొకటని దుయ్యబట్టారు. పచ్చ మీడియా ఎప్పటికైనా పిచ్చి రాతలు మానుకుని వాస్తవాలను రాయాలని కోరారు అన్నటువంటిది హైలైట్ చేశారు.